ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ అమలోద్భవి మాత పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రియులారా, మరియమాత పోర్చుగల్లోని ఫాతిమా పట్టణంలో 3 పిల్లలకు దర్శనమైనప్పుడు తాను జన్మపాపం లేకుండా జన్మించిన రాజ్ఞని అని స్వయంగా పేర్కొన్నారు. ఇదే సత్యాన్ని 9వ పైస్ భక్తినాథ పాపుగారు 1854 డిసెంబర్ 8న మరియ నిష్కలంకని అని అధికారపూర్వకంగా వెల్లడించారు. ప్రియులారా, ఆగమన కాలం, నూతన దైవార్చన కాలం నుండి క్రీస్తురాజు మహోత్సవం సామాన్యకాల చివరి వారం వరకు సాగే క్రీస్తు రక్ష సాధన సంస్కరణంలో మరియమాతను కూడా స్మరించుకుని అలవాటు అనేక శతాబ్దముల నుండి వస్తున్న శ్రీ సభా సాంప్రదాయం. మరియమాతను గౌరవిస్తూ ఆమె ప్రాపు కోరుతూ ప్రార్థనా సహాయాన్ని అర్థించు సంప్రదాయం అతి ప్రాచీనమైనది. ఈ సాంప్రదాయ ప్రాచీనతను రుజువుపరుచుకుని సాక్ష్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. నజరేతులో జరుగుతున్న త్రవ్వకాలలో బయటపడిన బిజాంటైన్ మంగళవార్త బృహద్దేవాలయపు స్తంభముపై మరియమాత వందనం అను పదాలు చెక్కబడి ఉన్నాయి. ఇది ప్రార్థన 3వ శతాబ్దానికి చెందిన వ్రాతప్రతిలో నీ దయ నీడలో అను ప్రార్థన పూర్తిగా లభ్యమైంది. దీనిలో మరియమాత, నిర్మలమాత, దేవుని మాత అను ప్రార్థన వాక్యాలుండడము గమనార్హము. మరియ తల్లికి సంబంధించిన విశ్వాస సత్యాలను తల్లి శ్రీసభ గొప్ప పండుగలుగా కొనియాడుతూ ఉంటుంది. ఈనాడు మనము అమలోద్భవి మాత పండుగను కొనియాడుతూ మరియమాత జన్మపాపము లేకుండా ఉద్భవించిన మాత అని ప్రకటిస్తున్నాము, విశ్వసిస్తున్నాము. సృష్టి ఆరంభములో తండ్రి దేవుడు ఆదాము అవ్వలను తన వలె పవిత్రంగా సృజించారు. వారికి పాపమంటే ఏమిటో తెలియదు. నిష్కల్మషులు. దేవుని ఆజ్ఞను మీరిన తర్వాత సర్పరూపంలో వచ్చిన సాతాను ఆది దంపతులను శోధించి దేవుని ఆజ్ఞ ధిక్కారానికి పాల్పడినట్లు చేసింది. ఫలితంగా పాప మలినము సోకింది. అప్పటి నుండి మానవ జాతికంతటికి జన్మ కర్మ పాపము సంక్రమించింది. ప్రియులారా, మరో స్త్రీ ద్వారా విమోచన కలుగుతుందని దేవుడు సెలవిచ్చారు. సర్ప సంతతికి స్త్రీ సంతతికి వైరం అని పలికారు. ఆదికాండము 3:15. మళ్ళీ స్త్రీకి పాపమలినము సోకనివ్వక ఆమెను తనలానే పరమ పవిత్రురాలిగా జన్మింప చేస్తానని దేవుడు ప్రణాళిక సిద్ధపరిచారు. స్త్రీ గర్వము ద్వారా తన దివ్య కుమారుని ఈ లోక రక్షణార్థం ఈ లోకానికి పంపాలనుకున్నారో ముందస్తుగానే ఆ రక్షణ ఫలితాన్ని ఆ స్త్రీ అయిన మరియమ్మ గారికి సంక్రమింపచేశారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. నాడు నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మరియమ్మ గారికి జన్మపాపము సోకనివ్వకుండా తన తల్లి పునీత అన్నమ్మ గారి గర్భములో పొందుపరిచారు. ప్రియులారా, ఆ కారణంగా మరియమ్మ అమలోద్భవి మాత, నిర్మల మాత, పరమపావని, జన్మపాప రహితోద్భవి, నిష్కలంక మాతని కొనియాడబడుతున్నారు. మీకందరికీ పండుగ శుభాకాంక్షలు. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచెవేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ఆమెన్.